దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు, తన ప్రేమను ప్రతి నూతన ఉదయంలో మనపై కుమ్మరిస్తూనే ఉంటారని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. నిజంగా ఆ ప్రభువుని మనం వెతికినట్లయితే ఆ ప్రభువిచ్చే విజ్ఞానము ద్వారా ప్రియులారా, మనము ఎన్నెన్నో ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. మనం ఉదయం లేవగానే ఏ రోజు ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడుతూ బిడియపడుతూ ఉంటాం. కానీ ఉదయం లేవగానే ప్రభా, నీవు నాతో ఉండినా చాలయ్యా, ఏ పరిస్థితి ఈరోజు నాకు ఎదురైనా దాన్ని జయించే కృపను నీవు నాకు అనుగ్రహిస్తావయ్యా. నీవిచ్చే విజ్ఞానము ద్వారా అన్ని పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, కృప నేను కలిగి ఉంటానయ్యా అనే సత్యము మనం తెలుసుకొని ఉన్నట్లయితే ఉదయమే లేచి ప్రియులారా, మన కోసం మనల్ని మనము దేవునికి సమర్పించి మనల్ని మనం కోల్పోయి, ప్రభా జీవించినది నేను కాదు, నీవే నాలో జీవించాలి, కాబట్టి ఈ ఉదయకాలమే నన్ను, నా కుటుంబాన్ని, నా వృత్తిని, నాకు నీవు ఈ లోకంలో ఇచ్చిన దాన్నంతా తిరిగి నీకే సమర్పిస్తున్నాను. నీవే దాన్ని ఏ విధంగా ఈ లోకంలో నీ మహిమ కొరకు నేను వాడాలో నాకు నేర్పించు ప్రభా అని ఉదయకాలమే ఆ ప్రభు యొక్క జ్ఞానం కొరకు, ఆయన ఇచ్చే తెలివితేటల కొరకు మనం ఆయన సన్నిధిలో భయభక్తులతో ఎదురు చూసినట్లయితే ప్రియులారా, విజ్ఞానపు ఆత్మ, దేవుని యొక్క విజ్ఞానపు ఆత్మ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు అన్ని పరిస్థితులలో మనకి యేసు నామములో విజయము కలుగును. అదే మనము సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనంలో మనము చదువుతున్నాం. దేవుని యొక్క విజ్ఞానమును నీ హృదయంలోనికి నువ్వు ప్రవేశించడానికి అనుమతించినప్పుడు అది మన హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగించును. అది ఒకవైపు ఆనందాన్ని కలిగించును, మరొక వైపు ఆ ప్రభువిచ్చే తెలివి మనల్ని కాపాడును, మనకు విచక్షణ జ్ఞానాన్ని కలిగించును, దుష్టుల మార్గంలో నుండి మనల్ని కాపాడును. మనకు కలిగే అన్ని ఆపత్కాల పరిస్థితులలో కళ్ళలాడు నరుల నుండి ఆ ప్రభువిచ్చే విజ్ఞానము మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఆ విజ్ఞానపు ఆత్మ మనకు నేర్పించును. ప్రియులారా, ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాలని మనకి మాత్రం తెలుసు. మరి దాన్ని ఆ పరిస్థితులలో ఎవరు మనల్ని కాపాడుతారో అని తెలిసినప్పుడు వారి కొరకు ఎదురు చూడాలి కదా, వారి కొరకు మనము వెదకాలి కదా. పిల్లలు చూడండి, తమకు ఏదైనా పరిస్థితి, ఆపత్కాల పరిస్థితి కలిగినప్పుడు వెంటనే తల్లిదండ్రుల వైపు చూస్తారు. ఎందుకంటే వారికి తెలుసు తమల్ని కాపాడేది తమ శక్తితో సరిపోదు, తమ తల్లిదండ్రులే తమల్ని కాపాడతారని. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత కాలము మన తండ్రి మనకిచ్చే విజ్ఞానము మాత్రమే మనల్ని కాపాడగలదు. మన సొంత జ్ఞానంతో, మన సొంత తెలివితో మనల్ని కాపాడుకోలేము. కాబట్టి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రతిరోజు కూడా ఆ విజ్ఞానాన్ని మనం వెతుకుతూనే ఉండాలి. ప్రభువు నుండి విజ్ఞానమును పొందే వరకు కూడా ఆ ప్రభువు సన్నిధిలో వేచి ఉండాలి. ఒక నిధిని భూమిలో ఎలా వెతుకుతామో ప్రతిరోజు ఉదయమే ఆ ప్రభువిచ్చే విజ్ఞానము కొరకు మనం వెతుకుతూ ఉండాలి. ప్రియులారా, సువార్తల్లో మనం చదువుతున్నాం, ఒకడు తన పొలములో గొప్ప నిధిని కనుగొన్నప్పుడు ఆ నిధి ఉన్న ఆ పొలాన్ని కొనడానికి తనకున్న ఆస్తులన్నిటిని కూడా అమ్మి
ఆ పొలమును కొనుక్కుంటాడు. ఎందుకంటే ఆ పొలములో తన దగ్గర ఉన్న నిధి కంటే గొప్ప నిధి ఉంది కాబట్టి. నా ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మనల్ని మనము కాపాడుకోలేము, నడిపించుకోలేము. కాబట్టి మనల్ని కాపాడగలిగిన, నడిపించగలిగిన దేవుడిచ్చే విజ్ఞానము కొరకు ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో మనం సమయాన్ని వెచ్చించి ఆ ప్రభువు నుండి విజ్ఞానాన్ని పొందడానికి మనము ఎదురు చూస్తూ ఉండాలి. ప్రార్థన పూర్వకంగా తండ్రి సన్నిధిలో మనం గడపాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం, విజ్ఞానము తన గురించి తాను ఏమి చెప్పుకుంటుందంటే, మేలిమి ముత్యము కంటే కూడా నేను మెరుగైన దానను, ఈ లోకంలో దేనిని కూడా నాకు సాటి రాదు. అవును ప్రియులారా, దేవుడిచ్చే విజ్ఞానము ద్వారా మనము ఈ లోకంలో ఎదుర్కోలేని సమస్య అంటూనే లేదు. కాబట్టి మేలేము ముత్యము కంటే ఎంతో వెలువైన ఆ విజ్ఞానము కొరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. మరి ఆ విజ్ఞానము ఎవరెవరికి అవసరం అంటే, ఉపదేశకుడు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం, బ్రతికి ఉన్న వారందరికీ కూడా విజ్ఞానము అవసరము. అవును ప్రియులారా, ఈ లోకంలో ఎవరెవరైతే సజీవుల లెక్కలో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళు జీవిస్తున్న ప్రదేశాలను బట్టి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏదో ఒక ఆపత్కాల పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అది శరీరానికి సంబంధించి ఉండొచ్చు, మనసుకు సంబంధించి ఉండొచ్చు, ఆత్మకు సంబంధించి ఉండవచ్చు. చూడండి, గర్జించు సింహమ్మలే తిరుగుచున్న సైతాను ఎవరెవరిని కబలించాలా, ఎవరెవరిని శోధించాలా అని ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎంతో గర్జిస్తూ ఉన్నట్లుగా, సమయము ఇంకా ఎక్కువ లేదు అని సైతాను పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ సైతాను కుయుక్తులనన్నిటిని కూడా ఎదుర్కోవడానికి బ్రతికి ఉన్న వారందరికీ కూడా విజ్ఞానము అవసరము. ప్రియులారా, మరి ఈ విజ్ఞానము ఎవరు మనకు అనుగ్రహిస్తారు? విజ్ఞానం యొక్క మూలము ఎవరు? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభువే మనకు విజ్ఞానమును తెలివిని అనుగ్రహించును. ఆదిలో వాక్యమైన ప్రభువు మనందరి చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము చదివినప్పుడు, బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు వాక్యము విజ్ఞానాన్ని మనకు అనుగ్రహించును. అందుకనే తిమోతికి రాసిన లేఖలో మనం చదువుతున్నాం, మనం ఏ సత్క్రియలైనా చేయడానికి, సన్మార్గంలో మనము జీవించడానికి, దుష్టుని మనము ఓడించడానికి మనల్ని సంసిద్ధపరిచేదే బైబిల్ గ్రంథము. మనలోని దోషములను ఆ బైబిల్ గ్రంథం ఎత్తి చూపిస్తుంది, మనలోని తప్పులను సరిచేస్తుంది. నీతి మార్గంలో మనం ఎలా జీవించాలో ఆ బైబిల్ గ్రంథమే మనకి ప్రతిరోజు కూడా బోధ చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఉదయమే లేచి వాక్యాన్ని చదవకుండా మనము మన పడక గదిలో నుంచి బయటికి రావద్దు. ఆ వాక్యాన్ని మన హృదయంలో మననము చేసుకున్న తర్వాతనే, ఆ ప్రభువిచ్చే వాగ్దానాల ద్వారా మనము ధైర్యపు ఆత్మతో నింపబడిన తర్వాతనే ఈ రోజునంతటిని కూడా ప్రభువిచ్చే శక్తి ద్వారా నేను ఎదుర్కొనగలను అనే విశ్వాసము మనకు కలిగిన తర్వాత మాత్రమే మనము మన పడక గదిలో నుంచి బయటికి రావాలి. ప్రభుతో చెప్పాలి, ప్రభా నీ వాక్యం అనే డాలుని నేను పట్టుకుంటున్నానయ్యా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం తర్వాత మనం చదువుతున్నాం, ధర్మాత్ములకు ప్రభువే సహాయము చేయును, ఆయనిచ్చే విజ్ఞానము అందరినీ డాలు వలె కాపాడును. అవును ప్రియులారా, మనల్ని మనము కాపాడుకోలేము. కాబట్టి వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యమైన యేసు ప్రభువుతో మనము ఐక్యమైనప్పుడు, యేసు ప్రభువు తన దూతలను మన చుట్టూ కాపలాగా ఉంచి ఏ పరిస్థితిలో మనం ఎలా జీవించాలో ప్రభువే మనకు బోధిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుతున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం ఏకము అవ్వగలిగితే ఆ ప్రభువిచ్చే శక్తి ద్వారా, ఆ ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మనపై కుమ్మరించబడినప్పుడు
యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులము కాగలము, నీతిమంతులము కాగలము. ఈ లోకంలో పరిశుద్ధత అనే అర్హతను యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే మనం పొందగలము. ఆ ప్రభువిచ్చే విశ్వాసంలో, ప్రభువిచ్చే విజ్ఞానంలో మనల్ని మనం చూసుకున్నప్పుడే ప్రభు యొక్క ఆత్మ మన ఆత్మలో ఉన్నదని ధైర్యముతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలం. ప్రియులారా, మరి ప్రతిరోజు ఉదయము ఆ ప్రభుతో సమయాన్ని గడపడానికి సమయాన్ని వెచ్చిస్తున్నామా? మన పరిస్థితిని అంతా ప్రభునకు అప్పచెప్తున్నామా? విజ్ఞానమునకు మూలమైన వాక్యములో, ప్రభా నీ వాక్యముతో ఈరోజు నన్ను నింపయ్యా, వాక్యం ఇచ్చే అభిషేకంలో ఈరోజు నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నాకు కృపనివ్వు ప్రభా అని ప్రతిరోజు ప్రార్థించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, అటువంటి కృపను అనుగ్రహించి మనం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఎవరెవరైతే విజ్ఞానముతో, వివేకముతో నింపబడి ఉంటారో ప్రభా, ఈ లోకంలో ఉన్న అన్ని దుష్టత్వము నుండి మమ్మల్ని కాపాడేది నీవిచ్చే దైవ జ్ఞానము మాత్రమే ప్రభా. అయ్యా, నీవిచ్చే తెలివి మాకు విచక్షణను కలిగించును. దుష్టుల మార్గంలో వెళ్లకుండా అది మమ్మల్ని కాపాడును. కళ్ళలాడు నాలుక నుండి అది మమ్మల్ని కాపాడును. ప్రభా, ఏ విధంగా అయితే నిధిని మేము ప్రతిరోజు ఈ లోకంలో వెతుకుతూ ఉన్నామో, నీవిచ్చే విజ్ఞానము కొరకు అయ్యా మమ్మల్ని మేమే వెచ్చించుకొని మీరిచ్చే జ్ఞానముతో మేము నింపబడాలి ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని మేము కాపాడుకోలేము. మా శక్తి వలన, మా బలము వలన మేము ఈ లోకంలో ఏది కూడా సాధించలేము ప్రభా. నీ వాక్యమే డాలుగా ఉండి మమ్మల్ని కాపాడును. అన్ని రకాల దుష్ట శక్తుల నుండి మాకు విడుదలను కలిగించును. కాబట్టి అటువంటి నాయన విజ్ఞానపు జల్లులను ఈరోజు మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం పొందిన ఆ దేవుని యొక్క విజ్ఞానపు ఆత్మ మనకు విచక్షణనిచ్చును, మనల్ని కాపాడును, దుష్టుల మార్గము నుండి మనల్ని వైదొలగించును. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.